హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను దేవి ప్రశాంత్ కున్నా. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము రీసెంట్గా వంచంగి హిల్స్ చూడడానికి వెళ్ళాము. దానికోసమే ఈ వ్లాగ్. హాయ్ ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్. చూసారు కదా, కొండ ఎక్కలేక ఆవేశపడి కూర్చొని ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతున్నాను నేను. మేము ఇక్కడ 2కి స్టార్ట్ అయ్యాము. కొండ ఎక్కాలి అని చెప్పేసి రీల్స్లో వాటిలో చూసాము. సో ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళి అక్కడ కొండ ఎక్కేసరికి కరెక్ట్గా సన్ రైజ్ టైంకి ఉంటాము, ఎంత నెమ్మదిగా వెళ్ళినా సరే అని చెప్పేసి మేము కొంచెం తొందరగానే బయలుదేరాము. కానీ మేము ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసాము. అదేంటంటే కార్లు ఆపేసిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ ఆటోలు ఉంటాయి కొండ ఎక్కడానికి. కానీ మేమేమనుకున్నాము, ఇంకా బోలెడు టైం ఉంది కదా, సరదాగా ఎక్కుదాంలే అని చెప్పేసి మేము ఆటో ఎక్కకుండా పైకి ఎక్కేసాము. కానీ ఆ తర్వాత తెలిసింది ఇంకా అక్కడ నుండి ఇంకొక 2 కిలోమీటర్స్ కొండని ట్రెక్ చేయాలని చెప్పి. మాకు సరదా తీరిపోయింది బాగా. అప్పటికి చాలా అలసిపోయాము ఇది ఎక్కేసరికి. ఇంకా కొండ ఎక్కాలంటే చాలా టైం పట్టింది, కానీ ఎలాగోలాగా ఎక్కాము. సన్ రైజ్కి అయితే ముందుగానే వెళ్ళాము. అక్కడ ఆటో ఎక్కేయడం మంచిది, మిగిలిన కొండంతా చాలా ఎక్కాలి. ఆ తర్వాత బైక్స్ని అలో చేస్తున్నారు, కానీ బాగా డ్రైవింగ్ చేసే వాళ్ళు అయితే మాత్రమే వెళ్తే మంచిది. ఏ వ్యూ కోసం అయితే ఇంత కష్టపడి ఎక్కామో అదైతే మిస్ అయిపోయాను. కానీ మా తమ్ముడు ముందెళ్ళి దీన్ని షూట్ చేశాడు. ఇలా వీడియోలో చూస్తుంటే ఎంత బాగుంది, రియల్గా చూస్తే ఇంకెంత బాగున్నాను. కానీ సన్ రైజ్ అవుతుంటే సూపర్గా ఉంది. మేము ఇంకా ఎక్కడో ఉన్నాం, కింద ఎక్కడో. చాలా చాలా బాగుంది. కానీ మేము వెళ్ళిన రోజు అయితే సన్ అయితే చాలా తక్కువ సేపు ఉన్నాడు. సైక్లోన్ ఎఫెక్ట్ ఉందంట. చల్ల గాలి వేసేసి మంచు అయితే చాలా తక్కువగా ఉంది. సన్ వచ్చినప్పుడే చూడడానికి వ్యూ బాగుంది. ఇంకా తర్వాత అంతా అసలు ఏం కనిపించలేదు. మంచు ఎక్కువైపోయి గాలి ఎక్కువైపోయి చాలా చలి వేసేసింది. సన్ రైజ్ అవుతున్నప్పుడు దగ్గరలేం, కానీ ఆ తర్వాత మాత్రం కొంచెం సేపు మాత్రమే ఈ వ్యూ ఉంది. చాలా చాలా బాగుంది. కష్టపడి ఎక్కిన కష్టం అంతా మర్చిపోయాము. చాలా ఎంజాయ్ చేసాము ఈ వ్యూ చూసి. కాకపోతే ఎక్కువసేపు లేదు. ఇంకా తర్వాత అంతా ఫుల్ గాలి, ఎటు చూసినా చీకటిగా అయిపోయింది. కిందంతా అసలు ఏం కనిపించలేదు. మేము ఇంకా వర్క్ డేస్లో వెళ్ళాము. వీకెండ్స్లో వెళ్తే ఇంకా చాలా క్రౌడ్ ఉందినేమో. అసలు మేము ట్యూస్డే వెళ్ళాము. అప్పుడే జనాలు విపరీతంగా ఉన్నారు. అడిగేస్తే అడిగేయడానికి అన్నట్టు లేదు. అలాంటిది ఇంకా వీకెండ్స్లో వెళ్తే అసలు వ్యూ చూడడానికే సరిగా కనిపించేది కాదేమో. కానీ ఫొటోస్ అవి తీసుకోవడానికి కొంచెం ఎడ్జ్లోకి అట్లకి వెళ్తున్నారు. బట్ రిస్క్ చేయకుండా వీలైనంత వరకు నార్మల్గానే ఫొటోస్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు. వెనకాతల మనుషులు లేకుండా ఫోటో రావాలి మనకి, అలాంటి ట్రయల్స్ అయితే వేయొద్దు. ఉన్నది మనుషులే కదా, ఏమైంది ఫోటోలో ఉంటే పర్వాలేదు. మేము వీడియో కూడా అలాగే ఇక్కడ అంతమంది జనాలు కనిపిస్తారు. జనాలు లేకుండా వీడియో తీద్దాము అంటే అస్సలు పాసిబుల్ కాదు. సో రిస్క్లు ఏవి తీసుకోకుండా మంచిగా వెళ్ళి నీట్గా చూసి రిస్క్ లేకుండా రావడమే మంచిది. ఇక్కడ అందులోనూ అన్ని రాళ్ళు రప్పులు ఎత్తు పల్లాలే ఉన్నాయి. నడవడమే కొంచెం చూసుకుంటూ నడవాలి. దాంతోపాటు వీడియో తీయాలి అంటే కొంచెం కష్టమే. సో జాగ్రత్తగా నెమ్మదిగా నిదానంగా చూసుకుంటూ తీయండి. మనుషులు ఉన్నా పర్వాలేదు, కొంచెం మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు. ఆ మంచు పడుతుంటే ఆ రాళ్ళు అవి చాలా తడిగా ఉన్నాయన్నమాట. సో కొంచెం ఏదైనా రిస్క్ తీసి ఫోటో తీసుకుందామని సైడ్కి వెళ్ళి ఏదైనా కాలు స్లిప్ అయిందంటే ఇంకా మనం కనిపిస్తామో కనిపించమో తెలీదు, కిందకే వెళ్ళిపోతాము. ఆ కిందకి వెళ్ళేటప్పటికి ప్రాణాలు ఉంటాయో లేదో తెలీదు. సో మేమైతే అలాంటి రిస్క్స్ ఏమీ తీసుకోలేదు. మంచిగా ఎక్కడ వీలైతే అక్కడే ఫొటోస్ తీసుకొని మంచిగా వ్యూ ఎంజాయ్ చేసాము కొద్దిసేపు. మోస్ట్లీ ఒక హాఫ్ అన్ అవర్ అనుకుంటా సన్ ఉంది. ఇంకా ఆ తర్వాత కనిపించలేదు. ఎంతసేపు వెయిట్ చేసినా సరే ఇంకా రాలేదు. ఇంకా చలికి ఎక్కువైపోయి గాలికి కాళ్ళు చేతులు వణికేస్తున్నాయి అనమాట. ఇంకా అందుకనే మేము కిందకి దిగి వచ్చేసాము. ట్యూస్డే రోజే ఇలా ఉన్నారంటే సండే రోజు అమ్మో తలుచుకుంటేనే వీకెండ్స్లో వెళ్ళకపోవడమే మంచిదైంది. సో
ఇంకా పైకి వచ్చి కొంతసేపు ఆ వ్యూ చూసిన తర్వాత నేను మా బాబుకి ఫోన్ చేశాను, వాడికి చూపిద్దామని చెప్పి. అందులోనూ స్కూల్ ఉంది కదా, వాడు లేచాడో లేదో రెడీ అయ్యాడో లేదని చెప్పేసి ఇంకా మా పిల్లల్ని మా అత్తయ్య చూసుకుంటున్నారు. అలాగే మా వారి వాళ్ళ అక్క కూడా ఉన్నారనమాట. తను రెడీ చేసి పంపిస్తుంది స్కూల్కి. వాళ్ళకి అప్పచెప్పేసి వచ్చాము మేము. మా రాముడు ఫోన్లోని గోల్ చేస్తున్నాడు, నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదని చెప్పేసి. ఇదంతా చూసి వాడిని తీసుకొస్తే మేము ఇంత పైకి వచ్చేవారం కాదు, కింద నుండే వెళ్ళిపోయేవాళ్ళమే. ఇంకా వాడిని పట్టుకొని నడుస్తాడు కానీ ఎంత దూరం మేమే నడలేక ఆవేశపడి వచ్చాము. ఇంకా వాడు ఎలా ఎక్కుతాడు, వాడిని ఎత్తుకొని ఎక్కాలంటే ఇంకా అసలుకే. సో తీసుకురాకపోవడం చాలా మంచిదైందని మేము ఫీల్ అయ్యాము. ఇంకా అంతే అయిపోయింది సన్. ఇంకా ఈ తర్వాత ఫుల్ మేఘం వేసింది. ఇంకా సూర్యుడు కనిపించమన్నా కనిపించలేదు. ఆల్మోస్ట్ ఒక 1.5 hour అలాగా వెయిట్ చేసాము. అసలు జస్ట్ ఇలా బ్లింక్ అయ్యి ఆగిపోయేది. అస్సలు ఎటు చూసినా చల్ల గాలి, అది మేఘాలన్నీ కదిలిపోతూ వెళ్ళిపోవడం తప్పితే ఇంకేమీ లేదు. అక్కడ అందరూ జోకులు అనమాట. ఛత్రపతి సినిమాలో సూర్యులు ఎక్కడున్నవరు అనే ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఆ డైలాగ్తో అందరూ పిలవడము, పెద్ద అరుపులు అరడము. వెయిట్ చేస్తూ ఖాళీ ఉండకుండా ఇంకా నేను మా వారు కలిసి, ఇంకా మా పిల్లలు వచ్చారు కదా, వాళ్ళు అందరం ఫుల్గా మంచి ఫోటోషూట్లు చేసుకున్నాము. ఎవరికి కావాల్సిన పిక్చర్స్ అవన్నీ తీసుకున్నాము. అయినా సరే ఇంకా బాగా క్లైమేట్ పాడైపోతుంది తప్ప సన్ అయితే రావట్లేదు. ఇంకా చూసి ఇంకా చేతులు చల్లగా అయిపోయి చలేసేసి, అందులోనూ మేమేమి స్వెటర్స్ ఎక్కువ పట్టుకెళ్ళలేదన్నమాట. అంటే క్లైమేట్ ఒకటి బాగాలేదు కదా, అంత ఏం ఉండదులే, మంచు ఉండదులే అని చెప్పేసి మేము చాలా కాన్ఫిడెంట్గా ఏం పట్టుకెళ్ళకుండా వెళ్ళామన్నమాట. ఇప్పుడు వస్తే చూడండి సూర్యుడు అనే ఒక డైలాగు. ఇలా చాలామంది అరిచారనమాట. కానీ మా వీడియోలో ఒకరు వాయిస్ అయితే రికార్డ్ అయింది. ఇంకా వెయిట్ చేసి రావట్లేదు. అప్పటికే చేతులు అవి బాగా ఫ్రీజ్ అయిపోయినట్టు అయిపోయి చలి బాగా ఎక్కువైపోతుంది. అందులోనూ మా పాపకి కొంచెం ఆస్మా ప్రాబ్లం ఉందన్నమాట. తనకి ముక్కు ప్రాబ్లం అయిపోద్ది ఇంకా కొద్దిసేపు ఉంటే అని చెప్పేసి ఇంకా మేము దిగేస్తున్నాము కొండ. చాలా దిగుతుంటే చాలా ఎక్కువ గాలి, మంచు వల్ల మొత్తం ఏదో స్నానం చేసినట్టు జుట్టు అంతా తడిసిపోయింది. నైట్ సన్ వ్యూ చూడాలని ఎక్కేసాం కానీ దిగుతుంటే కొండ ఇంకా వస్తుంది ఇంకా ఎంత దిగాలి అనిపిస్తుంది. ఎక్కినప్పుడు ఏం అనిపించలేదు, దిగుతున్నప్పుడు ఏంటి ఎంత ఎక్కేసామా అనిపించింది. గాలి అయితే విపరీతంగా వచ్చింది. ఇక్కడ మీకు సౌండ్ కూడా తెలుస్తుంది. కొండ దిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా దిగాలి. అసలు చుట్టూ ఏం కనిపించట్లేదు. ఈ మంచుకేమో రాళ్ళు అవి తడిసిపోయి ఉన్నాయి, ఎక్కడ జారుతుందో ఏంటో. మార్నింగ్ 2కి వెళ్ళాము. కొండ దిగుతున్న కొలది వస్తూనే ఉంది. ఓ పక్క ఆకలేస్తుంది. సన్ రైజ్ ఫుల్గా వచ్చేటప్పుడు అయితే వ్యూ బాగుంటుంది, కానీ ఆ వ్యూ చూసి ఎంజాయ్ చేద్దామన్నా సరే ఆ సన్ లోపలికి వెళ్ళిపోయి దాక్కునిపోయి రావట్లేదు. ఇంకా ఎలాగోలాగా కష్టపడి అయితే దిగాము. మేము ఇంత కష్టపడి వెళ్ళేందుకు కనీసం కొద్దిసేపు అయినా సరే ఆ వ్యూ చూడగలిగాము. కనీసం ఆ వ్యూ కూడా చూడకపోతే ఇంత కష్టపడి ఎక్కినందుకు మాకు ఏడుపు వచ్చేది. అసలు చాలా కష్టంగా ఉంది ఎక్కడం అయితే మాత్రం. చీకట్లో తెలియలేదు ఎలా ఎక్కేసామో. ఇప్పుడు దిగుతుంటే ఇంత ఎక్కొచ్చామా అనిపిస్తుంది. అందులోనూ ఈ గాలి ఒక్కటి చాలా ఎక్కువ వేస్తుంది ఆ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల. కొండ సగం దిగిన తర్వాత ఇక్కడ ప్లేస్ అంతా బాగుంది అనమాట. రాళ్ళు అవి లేకుండా, ఎత్తు పల్లమది లేకుండా కొంచెం సాఫ్ట్గా ఓపెన్గా ఉంది. సో ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి అనమాట. వాటర్ బాటిల్స్, చాక్లెట్, బిస్కెట్స్, తర్వాత మ్యాగీ చేస్తున్నారు. రేట్స్ మాత్రం కొంచెం హైయే ఉన్నాయి. తప్పదు మరి ఆకలికి ఆగలేను అనుకుంటే తినొచ్చు. బట్ టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇక్కడ ఆగి మేము కొంచెం మ్యాగీ తిన్నాము. ఇంకా బాగా ఆకలేస్తుంది. మిగిలిన కొండ దిగాలంటే కొంచెం ఎనర్జీ కావాలి. సో వెయిట్ చేసి ఇక్కడ ఖాళీ లేదు అసలు, ఫుల్ రష్ ఉంది. అయినా సరే కొంచెం సేపు వెయిట్ చేసి మ్యాగీ చేయించుకొని తిన్నాకే మేము మిగిలిన కొండ దిగాము.
ఆకలిగా ఉందని చెప్పి మరీ ఫుల్గా లాగించేయొద్దు. ఎందుకంటే ఈ కొండ దిగాక మళ్ళీ ఆటో ఎక్కాలి. ఆ ఆటో వెళ్ళే రోడ్డు అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఆ కుదుపులకి ఇక్కడ తిన్నదంతా అక్కడ బయటకు వచ్చినా వస్తుంది. సో అందుకనే మేము కొంచెం లైట్గా తిన్నాము. కొంచెం ఆకలి తీరడానికి, కొండ దిగడానికి ఓపిక కావాలి కదా, అందుకోసం కొంచెం లైట్గానే తిన్నాం. మేము ఎక్కువగా తినలేదు, కొంచెం షేర్ చేసుకొని తిన్నామన్నమాట. అందులోనూ వాళ్ళు ఒక ప్లేట్ రేట్ చెప్తే ఇక్కడ మనం కొనుక్కుంటే ఒక ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది, అంత ఎక్కువ రేట్ చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళకి ఫుల్ డిమాండింగ్ ఉంది. ఇంకా సీజన్ కదా, ఇంకా ఈ సీజన్ పోతే మళ్ళీ ఇంత ఇన్కమ్ సోర్స్ అనేది వీళ్ళకి ఉండదేమో. ఈ సీజన్లో మాత్రం బాగా రేట్స్ అయితే మాత్రం బాగానే గట్టిగానే ఉన్నాయి. కానీ ఆ కొండ మీద చల్లగా గాలేస్తుంటే వేడివేడిగా మ్యాగీ తినడం అదొక ఆనందం. మేము ఇక్కడికి వచ్చి కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత అలా కొంచెం సన్ వస్తూ ఉంది. అప్పుడు అక్కడ వ్యూ బాగుందనమాట. గాలి కూడా కొంచెం తగ్గింది. అప్పుడు మేఘాలు ఒక దగ్గర అలా నిలబడుతూ ఉన్నాయన్నమాట. అప్పుడైతే వ్యూ అక్కడ కూడా బాగుంది చూడడానికి. ఇప్పుడు కొంచెం మళ్ళీ గాలి వేయడం, మళ్ళీ కొంచెం తగ్గడం, ఇంకా మేము కొండ దిగుతున్నాం అనే టైంకి ఫుల్గా ఎండ అయితే వచ్చేసింది. కొండ మీద ఎండ కనిపించింది కానీ మళ్ళీ కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అంతా చీకటిగా మంచుగా చాలా ఎక్కువగా ఉంది. ఈ పర్టిక్యులర్ ప్లేస్లో మనం తెచ్చుకోగలిగి కొండపైకి టిఫిన్స్ ఏమైనా పట్టుకెళ్ళగలము, ఓపిక ఉంది అనుకుంటే మాత్రం ఇక్కడ తెచ్చుకొని టిఫిన్స్ చేస్తే బాగుంటుంది. ఎక్కువ మంది వచ్చి అక్కడ అన్నీ పట్టుకెళ్ళి తినడానికైతే బాగుంది. ఇక్కడ ఈ ప్లేస్లో బాగుంది. రాళ్ళు అవి లేకుండా ఓపెన్గా ప్లేస్, ఎక్కువ మంది కూర్చోవచ్చు. ఈ మ్యాగీ కోసం వెయిట్ చేసి ఈ లోపల సన్ అయితే ఫుల్గా వచ్చింది. మళ్ళీ వెళ్ళాలనిపించింది, కానీ ఇంత కష్టపడి మళ్ళీ ఎక్కితే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏముండకపోతే ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి అసలు ఎక్కలేదు. ఆ ప్రయత్నం కూడా చేయలేదు, ఇంకా అంత ఓపికలు కూడా లేవు. అక్కడ టవర్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ నుండి చూస్తే దగ్గరగా కనిపిస్తుంది కానీ కొండ చాలా ఇంకా దిగాలి. నేను ఎప్పుడు మ్యాగీ ప్లెయిన్గానే తింటాను, కానీ ఇక్కడ మా వారు ఎగ్తో చేయించారు. ఇక్కడ ట్రై చేస్తున్నాను అనమాట, నచ్చితే తినొచ్చు అని చెప్పి. టేస్ట్ అయితే బాగుంది. ఈసారి ఇంట్లో ట్రై చేయాలి. కొంచెం తిన్న తర్వాత కొంచెం ఓపిక వచ్చింది, ఇంకా కొండ దిగేస్తున్నాము. వచ్చేటప్పుడు చీకట్లో ఏం తెలియదు కానీ ఇదంతా దట్టమైన అడవిలాగా ఉంది. చిన్న దారి ఒకటే, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూసుకోవాలి జాగ్రత్తగా, ఒకరికొకరికి డాష్ ఇచ్చుకోకుండా. ఇంకా ఇక్కడ నుంచి అంతా ఒకటే, ఇంకా చిన్న దారి అనమాట. అన్నీ రాళ్ళు ఒక్కొక్క దగ్గర జారుతూ ఉంటుంది. అప్పటికి అంతా ఫుల్ మంచి పడి ఉంటుంది కదా, కొంచెం తడిగా కూడా ఉంటుంది. సో మనం కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా నిదానంగా వెళ్ళాలి. స్లోప్గా కూడా ఉంటుంది అనమాట. అండ్ చుట్టూ కూడా అడవులు. మనం స్లిప్ అయిందంటే ఎటు వెళ్తామో ఎక్కడికి వెళ్తామో మనకే తెలియదు. ఇక్కడ ఆటోలు అన్నీ రెడీగా ఉంటాయి. రేట్స్ కూడా అలాగే హైగా ఉన్నాయి. మార్నింగ్ వచ్చినప్పుడు ఆటో ఎక్కేసి ఉంటే ఇప్పుడు నెమ్మదిగా దిగి వెళ్ళే వాళ్ళం, కానీ ఇప్పుడు అంత ఓపిక లేదు. మేము కిందకు వచ్చిన తర్వాత ఎండ అప్పటికి బాగా వచ్చింది, అలాగే గాలి కూడా తగ్గింది. సో కిందకు వచ్చాక ఈ వ్యూ కనిపించింది, చాలా బాగుంది. పైన ఎక్కువసేపు కనిపించలేదు కదా, ఇక్కడ చాలా బాగుంది. కొండ కిందకు వచ్చేసిన తర్వాత ఆల్మోస్ట్ బయటకు వచ్చేసిన తర్వాత సగం దూరంలో ఇది కనిపించింది అనమాట. మళ్ళీ క్లైమేట్ కొంచెం మారింది. ఇక్కడంతా రిసార్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, టెంట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ముందు నైట్ వచ్చి స్టే చేసేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. క్యాంప్ ఫైర్స్ కూడా చాలా ఉన్నాయి. కిందకు వచ్చిన తర్వాత మంచిగా టిఫిన్స్ చేసేసి మేము అమ్మవారి గుడికి వెళ్ళాము. ఆ తర్వాత ఒక వాటర్ ఫాల్ చూసాడనమాట మా బాబు గూగుల్లో, అక్కడికి వెళ్ళాము. వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది. అది ఎక్కువగా ఎవరికి తెలియదు అనుకుంటా. అయితే మేము వెళ్ళేసరికి ఎవ్వరూ లేరు. ఆ వీడియో నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, వాటర్ ఫాల్, దానికోసం వెయిట్ చేయండి. ఓకే, బాయ్.